అల్లరి నరేష్ అనగానే ఆయన చేసిన కామెడీ సినిమాలే గుర్తొస్తాయి. వాటి మధ్యలో ఆయన కంటెంట్ ప్రధానమైన కథల్ని ఎంచుకొని చేశారు. వాటిలో సీరియస్ గా సాగే పాత్రల్లో ఒదిగిపోతూ తన నటనతో కట్టి పడేశాడు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో బచ్చలమల్లి అనే పేరున్న ఓ వ్యక్తి జీవితం ఆధారంగా రా అండ్ రస్టిక్ యాక్షన్ కథతో తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది, నరేష్ కు విజయాన్ని అందించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సినిమా కథ ఏంటంటే, వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఒక మూర్ఖుడి కథ ఇది. చాలా మందిలో కనిపించే ఓ మూర్ఖత్వం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విషయమే. కానీ ఆ మూర్ఖత్వం తాలూకు విపరీత ధోరణి, అనూహ్య పరిణామాలు ఈ కథపై పెద్దగా ప్రభావం చూపించలేదు. విలనిజం ఛాయలతో కనిపించే హీరో, రా అండ్ రస్టిక్ వాతావరణంతో కూడిన గ్రామీణ కథా చిత్రాలు ఈ మధ్య తరచూ వస్తున్నాయి. ఈ ట్రెండ్ లో భాగంగా మనం కూడా ఓ ప్రయత్నం చేద్దాం అన్నట్టే ఉంది ఈ సినిమా. పాత్రల్ని, కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడంలో కనిపించిన నిజాయితీ కథ చెప్పిన విధానంలో కనిపించదు. బచ్చలమల్లి జీవితంలో జరిగిన 3 సంఘటనలు తీసుకుని ఈ కథని తెరకెక్కించామని చెప్పింది చిత్ర బృందం. ఆ సంఘటనలు సినిమాలో చాలా సాధారణంగా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. నిజానికి మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజేషన్ కి తోడు గన్నీ సంచుల వ్యాపారం నేపథ్యం, తండ్రి నిర్లక్ష్యానికి గురైన అన్న, అవమానంతో రగిలిపోయే తమ్ముడు, ఇలా ఓ మంచి కుటుంబం కథ కూడా ఇందులో ఉంది. కానీ ఆ అంశాలపై తగినంత కసరత్తు చేయలేదనిపిస్తుంది. హీరో పాత్రపై జాలి కలగలేదు, ప్రేమ పుట్టదు, కోపం రాదు. దాంతో సినిమా అంతా ఫ్లాట్ గా సాగిపోతూ ఉంటుంది. 2004లో కథని మొదలుపెట్టిన దర్శకుడు 1980, 90ల దశకాల్లోకి తీసుకెళ్తాడు. 3 పార్శ్వాలుగా కథ సాగుతున్న గందరగోళం ఏమీ ఉండదు. కానీ ఆ తరువాత ఏం జరిగిందనే ఆతృతను మాత్రం రేకెత్తించదు. విరామ సన్నివేశాల్లో కనిపించే కొత్త పాత్ర, దాని నేపథ్యం మాత్రం ఓ మంచి మలుపు. ఆ పాత్ర ఎవరైనా తేలేక మళ్ళీ మామూలే. పతాక సన్నివేశాలు కాస్తంత హృదయంగా సాగుతూ సినిమాపై ప్రభావం చూపిస్తాయి. బచ్చలమల్లి పాత్రలోకి అల్లరి నరేష్ పరకాయ ప్రవేశం చేసిన తీరు, ఆయన నటన సినిమాకి ప్రధాన బలం. గాలిసీను తరహాలో గుర్తుండిపోయే పాత్ర ఇది. 3 కోణాల్లో తెరపై కనిపిస్తూ వైవిధ్యం ప్రదర్శించాడు. డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కావేరి పాత్రలో అమృత అయ్యర్ అమాయకంగా కనిపిస్తూ మంచి నటన ప్రదర్శించింది. రావు రమేష్ పాత్ర సినిమాకి కీలకంగా చెప్పుకోవచ్చు. పెళ్లి చూపుల్లో భాగంగా వచ్చే సన్నివేశాల్లో అల్లరి నరేష్ కి, రావు రమేష్ కి మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాధారణంగా కనిపిస్తూనే బలంగా విలనిజం పండించాడు. రోహిణి, బలగం జయరాం, హరితేజ, ప్రవీణ్, వైవాహర్ష బలమైన పాత్రల్లో కనిపించారు. సాంకేతికంగా చెప్పాలంటే సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటల్లో మా ఊరి జాతరలో సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రిచర్డ్ ఎం నాథన్ కెమెరా పనితనం గ్రామీణ వాతావరణాన్ని పక్కాగా ఆవిష్కరిస్తుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు కూడా మంచి తీరుని కనబరిచాయి. నిర్మాణ పరంగా లోటుపాట్లు ఏమీ లేవు. దర్శకుడు సుబ్బు కొన్ని సన్నివేశాలపైన కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడంలోనూ తనదైన ముద్ర వేశాడు. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లరి నరేష్ నటన గురించి సినిమా చూడాల్సిందే.